నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. జ్యోతి మల్హోత్రా ఈ పేరు ఇప్పటికే అందరికీ తెలుసు. 2 వారాల నుంచి ఫుల్ హల్చల్ అవుతోంది డిజిటల్ మీడియాలో మొత్తం కూడా. అలాగే జ్యోతి గురించి అనేక కథనాలు వస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా అనే కంటే కూడా స్పై, ఫ్రాడ్ లేడీ, లేకపోతే ట్రావెల్ విత్ జ్యోతి అనే పేరుతో తన యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ విధంగా చెప్తే అందరికీ త్వరగా తెలుస్తుంది అనుకుంటాను. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా వాళ్ళు సంపాదన గురించో లేకపోతే గనక ఇంకా ఉద్యోగ వేటలో ఉద్యోగాలు చేయలేమన్న ఉద్దేశంతోనో, ఈజీగా డబ్బులు వస్తున్నాయన్న ఉద్దేశంతోనో తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఈజీగా ఓపెన్ చేసేసి యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ అలరిస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ఉపయోగపడే వీడియోస్ చేస్తూ ఉంటే, కొంతమంది డబ్బుల కోసం ప్రమోషన్స్ చేస్తూ త్వరగా డబ్బులు గడించాలి అని చెప్పేసి వీడియోస్ చేస్తూ ఉన్నారు. అయితే జ్యోతికి కూడా ఒక పిచ్చి ఉంది, ట్రావెలింగ్ అని. ట్రావెలింగ్ తను స్టార్ట్ చేసినప్పుడు, ట్రావెల్ వీడియోస్ వేస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో తనకి ఎలాంటి ఆలోచన లేదు, మామూలుగానే చేస్తూ వెళ్ళింది వీడియోస్. అనేక ప్రదేశాలలో తిరుగుతూ ఆ ప్రదేశాల్లోని ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే ఆ ప్రదేశాల్లో దొరికే వస్తువుల గురించి కానీ, ఆ ప్రదేశం గురించి కానీ వివరిస్తూ అనేక వీడియోస్ తీస్తూ ఉండేది. మొత్తం ఆ ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్కి హీరోయిన్ జ్యోతియే. ఇప్పుడు 2 వారాలుగా కూడా హీరోయిన్ అనే చెప్పుకోవచ్చు. తను చేసిన పని నిజంగా అమ్మాయి అయ్యుండి అంత తెగించి పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకొని ఇక్కడ సమాచారాన్ని అందవేస్తుంది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో పలు అనుమానాలు రేకెత్తించే విషయాలు తెలుస్తూ వచ్చాయి. అసలు జ్యోతి దేశవ్యాప్తంగా ఇంత సంచలనంగా మారడానికి కారణం ఏంటి అని చూస్తే, ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చూడొచ్చు అనేక ఫేక్ వీడియోస్ పాకిస్తాన్ నుంచి రిలీజ్ చేయడం కానీ, డిజిటల్ మీడియా అటాక్స్ చేయడం కానీ, కాల్స్ చేసి పాకిస్తాన్ నుంచి బెదిరించడం కానీ, మన అడ్రస్తో సహా చెప్పడం కానీ మనం సోషల్ మీడియాలో కానీ లేకపోతే శాటిలైట్ ఛానల్స్లో కానీ చూస్తూ వస్తూ ఉన్నాము. ఇలాంటి చెత్త పనులన్నీ పాకిస్తాన్ చేస్తూ ఉందని. సో దీనికి సంబంధించే మన ఇండియన్ ఆర్మీ టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ కావడంతో ఏమైంది, నిఘా వర్గం వాళ్ళు అలర్ట్ అయ్యి కొన్ని చూస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా తిన్న రహస్యాలు జ్యోతివి కూడా బయటికి వచ్చాయి అన్నమాట. అయితే లాస్ట్ వీక్గా ఎప్పుడైతే జ్యోతి విషయం బయటికి వచ్చిందో దాని తర్వాత మరో 11 మందిని కూడా అరెస్ట్ చేశారు. అందులో ఆశ్చర్యకరంగా ఎలా ఉన్నారు అంటే కనుక, ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక స్టూడెంట్, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఎంబీఏ స్టూడెంట్, ఇలా రకరకాల వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఇంతకు ముందు పాకిస్తానీ టెర్రరిజం చేసేటప్పుడు ఎలా ఉండేదంటే ఒక లెవెల్లో ఎడ్యుకేటెడ్ వాళ్ళని, అంతెందుకు 2010 ఆర్ 13లో ఒక ఐఎఫ్ఎస్ అధికారిని, ఒక ఆవిడని ఇలానే గ్రూమ్ చేసేసి ఇక్కడ సమాచారం, ఇండియా సమాచారం అంతా కూడా పాకిస్తాన్కి చేరవేసేలాగా తయారు చేశారు. కానీ ఇప్పుడు ఈ 11 మందిని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం 12 మంది వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత చూస్తే వీళ్ళ టార్గెట్ చదువుకున్న వాళ్లే కాదు, ఎవరైనా సరే ఇంత అవసరం ఉంది వాళ్ళకి, వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు ఏదైనా కష్టాలు పడుతున్నారు, లేకపోతే వీళ్ళని ఎలా అయినా మనం మొబిలైజ్ చేయగలుగుతాము, వీళ్ళని మనం మార్చి మనకి అనుగుణంగా చేసుకోగలుగుతాము అనుకున్న వాళ్ళని వాళ్ళు గ్రూమ్ చేసేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళని టెర్రరిజం వైపు తిప్పుతూ ఉన్నారనమాట. సో ఇందులో భాగంగానే ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళ చరిత్ర, అసలు ఈ 11 మంది ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా ఉన్నారు అని చూస్తున్నప్పుడు ఈ అనేకమైన రహస్యాలు బయటికి వచ్చాయి అన్నమాట. అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా జ్యోతి మల్హోత్రా డైరీలో ఎన్నో రహస్యాలు బయటికి వచ్చాయి. అసలు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని చూస్తున్నట్టయితే కనుక, ఈవిడ ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా అనేక వీడియోస్ ట్రావెలింగ్లో భాగంగా తీస్తూ ఉండడం, అలానే పాకిస్తాన్కి కూడా వెళ్ళి వీడియో తీసిందనమాట. అయితే అప్పుడు ఎవరికి అనుమానం రాలే. ఆ వీడియోస్ రిలీజ్ అయినప్పుడు గత సంవత్సరం కంటే ముందు 2023లో కూడా ఒకసారి ఆవిడ వెళ్ళేసి రావడం, అప్పుడే డానిష్ అనే వ్యక్తితో పరిచయం అవ్వటం. ఒక్కసారంటే ఎవరన్నా ఇన్వెస్ట్ చేసి తమ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ పలానా ప్లేస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం కూడా చూస్తూ ఉన్నాం మన తెలుగు ఛానల్స్లో కూడా, వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని వీడియోస్ తీస్తూ ఉండడం. సో అలానే అనుకున్నారు అందరు కూడా, సరే తనకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కదా, పాకిస్తాన్కి వెళ్ళింది, అనేక ప్రదేశాలు చూపిస్తూ ఉంటుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ స్పై చేయడం గురించి, తర్వాత ఈ ఫేక్ న్యూస్లో వస్తున్నాయి, పల్గామ్ అటాక్ జరిగిందో అప్పుడు తన వీడియోస్ చూసినప్పుడు డౌట్ వచ్చిందనమాట.
డానిష్ అనే వ్యక్తితో పరిచయం అయిన తర్వాత జ్యోతి మల్హోత్రా మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళటం, తర్వాత అక్కడ వారం రోజులు 10 రోజులు ఉండాల్సిన తను నెల రోజులు ఉంది. ఆ ఎక్స్టెన్షన్ ఎందుకు అనే పాయింట్లో ఆలోచించినప్పుడు తనని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అలాగే తనను ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. స్టార్టింగ్ తను సహకరించలేదు. అసలు ఎందుకు ఈ వీడియోస్ చేసింది ఏంటి అనేది చూసుకున్నట్టయితే తను గతంలో కూడా కొన్ని మన హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వందే భారత్ ట్రైన్ వేశారు. అప్పుడు కూడా తను ఆ ట్రైన్లో ట్రావెలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చూపించాల్సింది అక్కడ మినిస్టర్స్ రావటం, లేకపోతే పొలిటికల్ పరంగా మినిస్టర్స్ పరంగా హై అఫీషియల్స్ పరంగా వీడియోస్ తీయడం కొంచెం అనుమానానికి గురి చేసిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రైన్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఆ ట్రైన్లో ట్రావెలింగ్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, సీట్స్ ఎలా ఉన్నాయి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి రావాలి, మధ్యలో ఏం స్టాప్స్ ఉన్నాయి, ఇలాంటివి కదా పిక్చరైజ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. కానీ అక్కడ పొలిటికల్ పరంగా తను ఏదో కొంచెం మిస్లీడ్ చేస్తుంది అన్న అనుమానాలు తన వీడియోస్లో వ్యక్తమయ్యాయి. అలాగే ఎట్ ద సేమ్ టైం పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళి తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, ఆ వీడియోస్ పిక్చరైజ్ చేసిన విధానం కానీ అందరికీ అనుమానం వచ్చింది. రీసెంట్గా పహల్గామ్ అటాక్కి ముందు మార్చ్లో కూడా తను వెళ్ళి రావడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయన్నమాట. అయితే ఈవిడ బేసికలీ హర్యానాలో ఉంటుందన్నమాట. హర్యానా నుంచి అన్ని ప్రాంతాలకి వెళ్ళి ఇవన్నీ వీడియోస్ తీసుకుంటూ ఉంటుంది. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వీడియోస్ తీయడం, వాళ్ళు ఆ వీడియోస్ మనకి చూపించడంలో ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. మనకే డిఫరెన్స్ తెలుస్తుంది అంటే ఇంకా అదే పనిగా ఈ యాంటీ టెర్రరిస్ట్ గురించి కానీ, లేకపోతే ఇలా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళకి అనేక అనుమానాలు అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు. సరే వెళ్ళొచ్చిందేమో అనుకుందాం, కానీ ఇన్నిసార్లు వెళ్ళి రావటానికి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, తన సంపాదన యూట్యూబ్లో ఎంతోమంది ఎర్న్ చేస్తూ ఉన్నారు. కానీ అన్నిసార్లు విదేశాలకి వెళ్ళి రావడం కానీ, లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళి రావడం కానీ, అన్ని రోజులు ఉండటం కానీ తనకొచ్చే డబ్బుతో అయ్యే పని కాదు. సో ఏంటి అని పూర్తి ఆరాలు తీస్తే అది డానిషే స్పాన్సర్ చేశాడని, స్పాన్సర్షిప్తోనే తను అక్కడికి వెళ్ళింది అని, అలాగే అక్కడ అఫీషియల్స్ని కలిసి మీటింగ్స్లో పాల్గొనింది అనే విషయాలు తెలిసాయి అన్నమాట. దాని తర్వాత మే 16న, అదే 2 వారాల క్రితం జ్యోతిని అరెస్ట్ చేయడం జరిగింది. తన సొంత ఊరైన హర్యానాలోనే హిసార్ న్యూ అగర్సెన్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలోనే మే 16న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్తో పాటు పలు సెక్షన్లు కూడా కేసులు నమోదు చేశారు జ్యోతి పైన. అయితే నిఘా సంస్థలు విచారిస్తున్నప్పటికీ తను కొన్ని చెప్పడానికి నిరాకరించింది. కానీ మెల్లిమెల్లిగా అసలు ఏంటి అనే కోణాల్లో ఆలోచిస్తే తన దగ్గర ఒక డైరీ దొరకడం జరిగిందనమాట. అసలు జ్యోతి మల్హోత్రా ఆ డైరీ విషయాలు తెలిస్తే కనుక నిజంగా ఏంటి ఆడపిల్లలు కూడా ఇంతగా తెగించి ఏవో కొన్ని చిన్నవి చేస్తారేమో, శిక్ష పడుతుంది ఓకే, కానీ మొత్తానికి దేశం గురించే పక్క దేశం వాళ్ళకి సమాచారాన్ని అందిస్తుంది అని అంటే కనుక చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. జ్యోతి డైరీలో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. అలాగే తను రాసిన పేజీలో తను పాక్ దేశం మీద ఉన్న ప్రేమను కానీ, అక్కడ టూర్ అనుభవాలని కానీ రాసుకుంటూ వచ్చిందనమాట. తన 10 రోజుల టూర్ గురించి అయితే స్పెషల్గా రాసుకుంది. అయితే ఈ 10 డేస్లో తను అక్కడ ప్రజలు తనకు చూపించిన ప్రేమ కానీ, లేకపోతే తను సబ్స్క్రైబర్స్ని కలవడం కానీ, యూజువల్గా మనం చూస్తూ ఉంటాం ఫారెన్ నుంచి మన తెలుగు వాళ్ళు వస్తే కూడా ఇక్కడ వాళ్ళు కూడా అందరూ వెళ్ళి మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్స్ లాగా వెళ్ళి వాళ్ళని కలిసేసి వస్తూ ఉంటారు, వాళ్ళ వీడియోస్ గురించి మెచ్చుకుంటూ ఉంటారు. సో ఇలానే జ్యోతి కూడా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ కలిసిన సబ్స్క్రైబర్స్ ప్రేమ కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ చాలా బాగున్నాయని గుర్తు చేసుకుంటూ తన డైరీలో రాసింది. అండ్ 2 రోజులు లాహోర్లో ఉండి తను ఆ ప్రదేశం అంతా చూసినట్టు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అయితే రాసుకుంటూ వచ్చిందనమాట. అయితే జ్యోతి మల్హోత్రా ఇంతవరకే రాసింది తన అనుభూతిని అన్నీ, కానీ ఇంకా డీప్గా ఉన్నాయి అనేదైతే తను మాటల్లో చెప్తే కానీ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎవరు పర్టికులర్గా పాకి గూఢాచార చేసిందని కానీ, లేకపోతే తను ఇంకేదైనా నెగటివ్గా ఉన్నవైతే ఏవి ఎవరు ఎక్స్ప్రెస్ చెయ్యరు కదా. సో జ్యోతి మల్హోత్రా కూడా ఏం రాసుకోలేదు డైరీలో, కానీ ఇందులో
జ్యోతి ఇంకొక విషయం కూడా రాసిందనమాట. ఏంటంటే అక్కడ పాక్ అఫీషియల్స్‌కి తను ఇండియన్స్ కోసమని మరిన్ని గురుద్వారాలు కానీ, ఆలయాలు కానీ తెరవాలని, హిందువులకు సులువుగా ఉండి వెళ్ళి తమ దేవుళ్ళని, ఇష్ట దేవుళ్ళని ప్రార్థించుకొని వచ్చేలా ఉండాలని చెప్పి పాక్ ప్రభుత్వాన్ని కోరింది అని కూడా దాంట్లో రాయడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఇంత మన హిందుస్థాన్ మీద, భారతమాత మీద ప్రేమ ఉన్నదైతే డెఫినెట్గా ఈ స్పై చేసేది కాదు. ఇక్కడ సమాచారాన్ని వీడియోస్ తీసి అలాగే వాళ్ళు చెప్పినట్టుగా తను నడుచుకుంది, అందుకే అనేక ప్రదేశాల్లో తిరుగుతూ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే తను వీడియోస్ తీసింది అనేది అయితే తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే జ్యోతి మల్హోత్రా కుటుంబం బీద కుటుంబం. తనకి ఇంట్రెస్ట్ ఉండి యాజ్ యూజువల్ ప్రతి ఒక్క టీనేజర్ కానీ లేకపోతే ఈజీగా డబ్బులు వస్తున్నాయి అనేది యూట్యూబ్లో అందరికీ తెలిసింది కాబట్టి ఎలాంటి చదువు లేకపోయినా, ఎలాంటి డబ్బు లేకపోయినా ఒక ఐడి క్రియేట్ చేసుకొని యూట్యూబ్ క్రియేట్ చేసుకుంటే చాలు, మనం చేసే వీడియోస్ ద్వారా మనం జనాల్ని మెప్పిస్తే గనక మంచి కంటెంట్ అందిస్తున్నట్టయితే ప్రతి ఒక్కరి ప్రోత్సాహం ఉంటుంది. ఈ క్రమంలోనే తనకి తన ఛానల్లో 3 లక్షలకి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. జ్యోతి గురించి ఇప్పటి వరకు తెలియకపోయినా ఇప్పుడు ఇంకా ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. గత 2 వారాలుగా ఎప్పుడైతే తను అరెస్ట్ అయిందో, తను స్పై చేస్తుంది అన్న విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు దేశవ్యాప్తంగా జ్యోతి మల్హోత్రాని తిట్టని వారంటూ లేరు. ఇదే క్రమంలో ఒరిస్సాలో ఎప్పుడైతే పూరి జగన్నాథ్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళిందో అప్పుడు ఇంకొక అమ్మాయి కూడా పరిచయం అయింది. తను కూడా ఏమైనా స్పై చేసిందా అన్న అనుమానాలు తెలుస్తూ ఉన్నాయి. సో జ్యోతి మల్హోత్రా గురించి ఒక్కొక్క విషయం ఇంట్రాగేషన్లో తెలుస్తూ వస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ అయితే తను సహకరించలేదు, తర్వాత మెల్లిమెల్లిగా అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటి నిదానంగా చెప్తోంది తప్ప తను ఇంకా ఏదో దాస్తుంది అన్న అనుమానం అయితే వ్యక్తమవుతోంది అని అంటూ ఉన్నారు. అయితే మొత్తానికి దేశం మీద ప్రేమ ఉన్నట్టుగా నటించిందా? లేకపోతే నిజంగానే ప్రేమ ఉందో తెలీదు కానీ, తను చెప్పే నిజానిజాల్ని బట్టి, తను ఇన్వెస్టిగేషన్‌లో కోఆపరేట్ చేసే దాన్ని బట్టయితే తెలుస్తుంది. లాస్ట్‌లో ఒకటి ఆశ్చర్యం కలిగించేదేంటంటే, అదే డైరీలో తను ఇంకొక విషయం కూడా రాసింది. తను ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఇంకా నిజాలు చెప్పినట్టయితే గనక ఇంకా ఏమేం చేసింది, స్పైకి సంబంధించి ఎలాంటి వీడియోస్ చేసింది, వాళ్ళకి ఏం సమాచారం అందించింది ఈ ఫ్రాడ్ లేడీ జ్యోతి మల్హోత్రా అనేసి తెలుస్తుంది. అయితే నిజంగా దేశం మీద అంత ప్రేమ ఉన్నదైతే ఆశ్చర్యం కలిగించేలా ఆ బుక్లో మరో సందేశం కూడా ఉందన్నమాట. 1947లో ఇండియన్స్ తమ కుటుంబాల నుంచి విడిపోయిన వారందరినీ కూడా ఆ ఫ్యామిలీస్ని కలవనివ్వాలని చెప్పేసి కోరడం కానీ, లేకపోతే సరిహద్దులు ఎప్పటి వరకు ఉంటాయో తెలియదని, కానీ మనలోని మన వేదనలు మాత్రం మాయమవుతాయని రాసుకుంటూ వచ్చింది తను. మనమంతా ఒకే భూమికి, ఒకే నేలకి చెందిన వారమని రాసింది కూడా. అలాగే పాక్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని మళ్ళీ లాస్ట్‌లో తన డైరీలో చాలా అసలు పాకిస్తాన్‌కి వెళ్ళడం ఒక మధురానుభూతి అనని, పాకిస్తాన్ ఆ వీడియోస్ తీస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంత ఆశ్చర్యంగా ఉంది. మనం చూసే పాకిస్తాన్ వేరు, ఇక్కడ వేరు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా బాగుంది పాకిస్తాన్ అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఏదేమైనప్పటికీ నిజానిజాలు తెలిసే వరకు ఏం చెప్పలేం. కానీ ఇది నిజంగా జ్యోతి మల్హోత్రా చేసినట్టయితే గనక ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు తనను ఉరిదీసేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం వ్యతిరేకత వస్తుంది. జ్యోతి మల్హోత్రా తండ్రితో మీడియా మాట్లాడినప్పుడు మా అమ్మాయి అలాంటిది కాదని, కేవలం యూట్యూబ్ వీడియోసే చేసింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ తనను సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంటి చుట్టుపక్కల వారితో మాట్లాడినట్టయితే దేశ భద్రతకు సంబంధించి కానీ, దేశానికి ద్రోహం చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళే కాదు, ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఒక ఆడపిల్ల అయి ఉండి ఇలా చేసింది అని అంటే తనకి ఎంత ధైర్యం ఉండాలి, తనతో పాటు ఎంతమందిని ఉసిగొల్పు ఉండాలి, ఎంత డబ్బులు తీసుకొని ఇలాంటి పని చేసింది అని చెప్పి ఆవేశానికి గురై తనని అక్కడే అసలు రోడ్డు మీదనే చంపేయాలి, తనకి ఇంకో ఆప్షన్ ఇవ్వకూడదు, ఉరేసేయాలి అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ యూట్యూబ్ కానీ లేకపోతే ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఏ తప్పు చేయడానికైనా ఆస్కారం ఉంది. కాబట్టి మనకి సులభంగా డబ్బు వస్తుంది అంటే మటుకు దాన్ని ఎట్టి పరిస్థితిలో మనము యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది ప్రస్తుతం,
తర్వాత ఏ రోజుకైనా నిజం నిప్పు లాంటిది అని అంటూ ఉంటారు కదా, బయటికి వస్తే ఇలానే తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా మొత్తం నిజానిజాలన్నీ బయటికి వస్తాయి. అంతెందుకు, రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళవి కూడా చూసినట్టయితే కనుక, అది మర్చిపోకముందే ఏదో వచ్చింది, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, లక్షలు తీసుకోవడం, వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకోవడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అలాగే పిల్లలు కూడా తమ జీవితాల్ని కోల్పోయే పరిస్థితి వస్తోంది ఇలాంటి విషయాలకి సంబంధించి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పరిగణలోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నిస్తూ ఏం చేస్తున్నారు, ఏం చేయకూడదు అనే మంచి విషయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.